హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు క్లాస్లో 7th క్లాస్ సోషల్ 16th లెసన్ వరకు ఉన్న బిట్స్ చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 17th లెసన్లో ఉన్న బిట్స్ చూద్దామండి. 2-3 లెసన్స్ కలిపి ఒక క్లాస్ చేయమంటున్నారండి. నాకు ప్రజెంట్ అయితే పాసిబుల్ కాదండి అలా. బట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆ రెండు కూడా సపరేట్గా మీకు ఖచ్చితంగా వీడియో ఇస్తాను. ఫుల్ వీడియో కూడా వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను. ఇది క్లాసెస్ అన్ని లెసన్స్ అన్నీ అయిపోగానే. ఓకేనా? ఈ లెసన్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణలో 31 జిల్లాలు ఉన్నాయి. ఇది వచ్చేసి 2022-23 టెక్స్ట్ బుక్ అండి. ఈవెన్ స్టిల్ ఇలాగే ఉంది, ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయలేదు. నెక్స్ట్, ప్రతి జిల్లాకు వివిధ శాఖల పనుల సమన్వయానికి ఒక జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ ఉంటారు. మండల కేంద్రంలో మండల అభివృద్ధి, రెవెన్యూ, విద్య, వ్యవసాయ కార్యాలయాలతో పాటు వివిధ కార్యాలయాలు ఉంటాయి. నెక్స్ట్, ఇతర కార్యక్రమాలతో పాటుగా భూమికి సంబంధించిన రికార్డులు నిర్వహించడం కూడా ప్రభుత్వ కర్తవ్యం. గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ అధికారి, మండల స్థాయిలో తహసీల్దార్ అంటే మండల రెవెన్యూ అధికారి, ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ భూ సంబంధిత రికార్డుల వివరాలకు బాధ్యత వహిస్తారు. అండ్ దీనికోసం మీ సేవలను వినియోగించుకొని వివిధ రకాల ధృవపత్రాలను జారీ చేస్తారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో నీటి కోసం 1500 అడుగుల వరకు బోరుబావులను తవ్వుతున్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం 2002. ఇందులో ఇచ్చిన పాయింట్స్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2002లో ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టాన్ని చేసి 19/4/2002 నుండి అమల్లోకి తెచ్చింది. ఈ యొక్క చట్టంలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారండి. అవేంటంటే, ఫస్ట్ వన్, బావులను తవ్వడానికి మండల రెవెన్యూ అధికారి దగ్గర అనుమతిని తీసుకోవాలి. బావులను తవ్వడానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి? మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అవసరమైన పోటీని నివారించడానికి బావుల తవ్వకంలో నిర్ణీతమైన లోతును, దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. అండ్ వర్షపు నీరు వృధా కాకుండా పరిరక్షణకు చర్యలు కూడా తీసుకోవాలి. అండ్ పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి ఉపయోగించుకోవాలి. అండ్ మంచినీటి పరిరక్షణకు చర్యల్ని తీసుకోవడము, అదేవిధంగా భూగర్భ జలాలు తగ్గినటువంటి ప్రాంతాలలో నదుల నుంచి ఇసుకను తవ్వటం నిషిద్ధం. అండ్ సామాజిక అడవుల పెంపకాన్ని విస్తృతపరచడము, అదేవిధంగా అనుమతి లేకుండా చెట్లను నరికితే అందుకు 2 చెట్లను విధిగా పెంచాలి. ఇదేదో బాగుందండి. పర్మిషన్ లేకుండా కనుక చెట్లను కట్ చేసినట్లయితే దానికోసమని 2 చెట్లను వారి యొక్క విధిగా చేసుకొని పెంచాలి. నెక్స్ట్, ఈ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అథారిటీని ఏర్పాటు చేసిందండి. దీని పేరే వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ, వాల్టా. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ, దీన్ని వాల్టా అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్, ఇందులో ప్రభుత్వంలోని వివిధ శాఖలు సంయుక్తంగా పనిచేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అటవీ శాఖ అటవీ రక్షణ ద్వారా నీటి వనరుల లభ్యతను పెంచుతుంది. నెక్స్ట్, పరిశ్రమల శాఖ నీరును కలుషితం చేయకుండా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, శాఖ మరియు దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటనేది ఇక్కడ ఒక బాక్స్ రూపంలో ఇచ్చారండి. అందులో ఫస్ట్ శాఖను కనుక చూసినట్లయితే భూగర్భ జల వనరుల శాఖ అండి. దీని యొక్క విధి ఏంటండి? బోరుబావుల నమోదు, ఇసుక తవ్వటం, నీటి వనరుల లభ్యత, ప్రాంతాల వర్గీకరణ మొదలగునవి ఈ యొక్క భూగర్భ జల వనరుల శాఖ యొక్క విధి. నెక్స్ట్, మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ. ఇందులో వర్షపు నీరు యొక్క పరిరక్షణ, చెట్లు నాటడం, కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గనులు, భూగర్భ శాఖ. దీని యొక్క విధి ఏంటంటే నీటి స్థలాలలో ఇసుక తవ్వకం నియంత్రణ. గనులు, భూగర్భ శాఖ యొక్క విధేంటి? నీటి స్థలాలలో ఇసుక తవ్వడం నియంత్రణ. నెక్స్ట్, అటవీ శాఖ చెట్లు నరకడానికి ముందస్తుగా అనుమతి ఇవ్వడము. ఇది వచ్చేసి శాఖలు, వాటికి సంబంధించినటువంటి విధులు. 17th లెసన్ వచ్చేసి చాలా చిన్న లెసన్ అండి. ఇందులో పెద్దగా పాయింట్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేసి 18th లెసన్.
ఇందులో ఉన్న పాయింట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.